సార్ మీరు ఇందాక అన్నారు మోస్ట్లీ సర్వైకల్ క్యాన్సర్ అనేది సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి అని చెప్పేసి. సో ప్రెజెంట్ జనరేషన్ ఎలా ఉన్నారంటే మేము కేర్ తీసుకుంటున్నాము, మేము సేఫ్టీస్ యూజ్ చేస్తున్నాం, సో మాకు ఎటువంటి లేదు అని చెప్పేసి అమ్మాయిలు కూడా అంటే టీనేజ్ అమ్మాయిలు కూడా ఈ ప్యాప్ టెస్ట్ ఇవేం చేయించుకోవటం లేదు, అంటే మాకేం లేదు అని అపోక్ష పడుతున్నారు. సో త్రూ ఓరల్ కూడా మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్? యా, డెఫినెట్గా అండి. ఈ హెచ్పివి అనేది నాట్ ఓన్లీ ద జెనైటల్ క్యాన్సర్స్, ఈవెన్ ఓరల్ క్యాన్సర్స్, ఓరోఫెరింజల్ క్యాన్సర్స్, ఇవి కూడా మనం ఇప్పుడు హెచ్పివి ఇన్సిడెన్స్ అనేది మనం ఇంక్రీజ్గా చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఓరోఫెరింజల్ టాన్సిలర్ క్యాన్సర్స్ చూస్తున్నాం. ఇది హెచ్పివి రిలేటెడ్ ఉంటున్నాయి ఇప్పుడు ఎక్కువ. మేము చూసిన దాంట్లో ఇంతకుముందు రేర్గా చూసేవాళ్ళం, ఇప్పుడు 20% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ రిలేటెడ్ టు హెచ్పివి. సో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది స్క్వామస్ సెల్ కార్సినోమా అని కాజ్ చేస్తుంది. స్క్వామస్ ఎపిథీలియం ఎక్కడైతే ఉందో జెనైటల్ ఏరియాలో, ఓరల్ ఏరియాలో, వీటన్నిటిలో కూడా క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది. అండ్ మీరు చెప్పినట్టు ప్రికాషన్స్ తీసుకుంటున్నాము అంటే ఆల్వేస్ నాట్ సేఫ్. ఈవెన్ టచ్ అయినా కానీ వాళ్ళ నుంచి వచ్చే సెక్రీషన్స్ మన బాడీలో ఈ ప్రైవేట్ పార్ట్లో టచ్ అయినా కానీ మనకి ఆ క్యాన్సర్స్, ఆ హెచ్పివి అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆల్ ప్రికాషన్స్ తీసుకున్నందుకు మాత్రం ప్రివెంట్ చేయటం అనేది ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. సో ఐడియల్ వే టు గో హెడ్ ఈస్ బెటర్ సెక్షువల్ ప్రాక్టీసెస్ షుడ్ బి healthy. Second best thing ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్, బెటర్ టు టేక్ ఇట్ ఆఫ్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్స్ ఎ యూనివర్సలైజ్డ్ వ్యాక్సిన్. అంటే ఈ హై రిస్క్ పేషెంట్స్కి ఇస్తాము ఇట్లా కాదు. ఇట్స్ ఎ వెరీ సేఫ్ వ్యాక్సిన్. దెర్ ఇస్ నో కాంప్లికేషన్స్ ఎట్ ఆల్. ఇంతవరకు ఒక్కళ్ళకు డెత్ అండ్ రిపోర్ట్స్ అనేది ఇంతవరకు వరల్డ్ వైడ్ మిలియన్స్ ఆఫ్ డోసెస్ ఇచ్చాం, ఒక్కళ్ళకు కూడా ఇది వ్యాక్సిన్ వల్ల డెత్ అయిందనే రిపోర్ట్స్ లేవు. సో ఇట్స్ ఎ వెరీ సేఫ్ వ్యాక్సిన్, సింపుల్ వ్యాక్సిన్, కాస్ట్ ఎఫెక్టివ్. అంటే ఇట్స్ 2,500 is like a biryani in good hotel. Not much higher costlier than that. So simple cost, అంత కాస్ట్లీ కూడా కాదు. సో దీస్ సింపుల్ మెజర్స్ తీసుకోవడం వల్ల మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఓకే. మోస్ట్లీ ఈ ఇన్ఫెక్షన్స్ అనేది మెన్స్ నుంచే కదా సార్ ఉమెన్కి స్ప్రెడ్ అయ్యేది. సో మెన్ ఎలాంటి అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నది కూడా మనకు తెలియదు, దాన్ని ఎలా తెలుసుకోగలవచ్చు ఒక మెన్ అనేవాడు? యూజువల్గా హెచ్పివి ఇన్ఫెక్షన్ మనకి ఏ సిమ్టమ్స్ ఉండవండి. ఓన్లీ మెన్కి కామనా, ఉమెన్కి కామనా, ఇవన్నీ ఇది కాకపోతే ట్రాన్స్మిట్ అవుతుంటుంది. కాకపోతే ఏంటంటే ఓన్లీ ప్రివెన్షన్ ఈజ్ వ్యాక్సినేషన్. ఈవెన్ మెన్ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలి, బాయ్స్ కూడా మెన్ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. మనం యూనివర్సలైజ్ వ్యాక్సిన్ ఏంటంటే మనకు ఒక స్ట్రాటజీ ఉందండి. 80% ఆఫ్ ద పాపులేషన్ కనుక వ్యాక్సిన్ తీసుకుంటే మిగతా 20% తీసుకోకుండా హెర్బ్ ఇమ్యూనిటీ, ఆ వైరస్ స్ప్రెడ్ ఉండదు కాబట్టి 80% నెంబర్లో కట్ డౌన్ అయిపోతుంది. సో అట్లీస్ట్ 80% ఆఫ్ ద సొసైటీ కనుక మనం వ్యాక్సినేట్ చేయగలిగితే, ఇంక్లూడింగ్ మెన్ ఆల్సో షుడ్ టేక్. వాళ్ళకు కూడా జెనైటల్ వార్డ్స్ అని, ఈవెన్ సర్విక్స్ వాళ్ళకు ఉండదు అనుకోండి, జెనైటల్ వార్డ్స్ అని, పెనైల్ క్యాన్సర్స్ అని, ఓరల్ క్యాన్సర్స్ అని, ఓరోఫెరింజల్ క్యాన్సర్స్ అని ఇట్లా వస్తాయి హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్. సో మెన్ ఆల్సో షుడ్ టేక్ వ్యాక్సినేషన్. సో ఫీమేల్ ఒకటే కాదు, మెన్ కూడా తీసుకొని 80% ఆఫ్ ద మనం పీపుల్ కనుక మనం వ్యాక్సినేట్ చేయగలిగితే సర్వైకల్ క్యాన్సర్ని 90% మనం ప్రివెంట్ చేయగలుగుతాం. హెచ్పివి స్ప్రెడ్ని మనం 90% ప్రివెంట్ చేయగలుగుతాం. సో బోత్ షుడ్ టేక్. ఓకే. సో మీరు ఇందాక అన్నారు స్మోకింగ్ వల్ల కూడా మనకి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి. కొంతమంది మీకు స్మోక్ చెయ్యం, మాకు అలవాటు లేదు అని అనుకుంటారు. బట్ పబ్ కల్చర్ ఉన్న వాళ్ళు స్మోక్ చేయకపోయినా అక్కడ ఉన్న స్మోక్ అనేది వాళ్ళు ఇన్సర్ట్ చేసుకుంటారు. సో వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఏమి ఉంటాయి? దట్ ఈస్ ప్యాసివ్ స్మోకింగ్ అంటారండి. ఓకే. డెఫినెట్గా ప్యాసివ్ స్మోకింగ్లో కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన హస్బెండ్ తీసుకున్నట్టు స్మోక్ చేస్తున్నాడు అనుకోండి, అట్లీస్ట్ మనం 10% అన్నా ఎక్స్పోజ్ అవుతుంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ స్మోకింగ్, నాట్ యాక్టివ్ స్మోకింగ్. వాళ్ళంతటి ఎఫెక్ట్ ఉండవు, ఎందుకంటే మనం స్మోక్ చేసేటప్పుడు అది ఆ కెమికల్స్, ఆ నైట్రోజన్స్ అనేది డీప్గా లంగ్స్ వరకు వెళ్ళేసి డీప్ అప్పర్ ఏరో ట్రాక్ ఉంటుంది. మనం అంత డీప్ బ్రీత్ తీసుకోం, ఎందుకంటే నార్మల్ బ్రీత్ తీసుకుంటాం. బట్ స్టిల్ ప్యాసివ్ స్మోకింగ్ ఆల్సో లిటిల్ ఇంక్రీజింగ్ ద క్యాన్సర్ ఇన్సిడెన్స్, నాట్ టు ద హయ్యర్ ఎక్స్టెంట్, బట్ లిటిల్ ఇంక్రీజింగ్ ద ఇన్సిడెన్స్, బట్ దట్ ఈస్ నాట్ టూ మచ్ సిగ్నిఫికెంట్. అందుకని మనం బట్ బెటర్ టు అవాయిడ్ స్మోకింగ్ ఇన్ అ హౌస్ ఆర్ బెటర్ టు అవాయిడ్ ఇన్ ద స్మోకింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే. ఆల్వేస్ బెటర్. సార్ మీరు ఇందాక అన్నారు వ్యాక్సిన్ తీసుకుంటే మనం ప్రివెంట్ చేయొచ్చు అనేసి. సో అలా కాకుండా డైలీ మెడికేషన్ అంటే ఇప్పుడు వైటమిన్ టాబ్లెట్స్ ఎలా తీసుకుంటామో అలా ఏమైనా ఓరల్గా తీసుకునే టాబ్లెట్స్ ఏమైనా ఉంటాయి సార్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకుని? ఏం ఉండవండి అట్లా, ఏం లేవు. మనకి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే విటమిన్స్, ఇది మనకి మల్టీ విటమిన్స్, ఇవన్నీ స్ట్రాటజీస్ అండి. హెల్దీ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ విచ్ మల్టీ విటమిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది. మీరు హెల్దీ ఫుడ్ కనుక తీసుకుంటే మీకు ఏ న్యూట్రిషన్ సప్లిమెంట్ కానీ ఏది కానీ అవసరం లేదు.
ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండి. మీరు Hmm. మల్టీవిటమిన్స్ తీసుకోవటం, ఈ వ్యాక్సిన్, మీ ఇమ్యూనిటీ బూస్టర్స్ అని ఎంత మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటారంటే, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నా ఒక పేషెంట్ చెప్తాను. పీపుల్ ఆర్ అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ ఫీలింగ్ ఎప్పుడు నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యానంటే, ఒక పేషెంట్ ఉన్నారు ఓకే. స్టేజ్ 4 కోలాన్, అంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు సర్వైకల్ క్యాన్సర్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. స్టేజ్ 4 కోలాన్ క్యాన్సర్, యంగ్ పేషెంట్, 32 ఇయర్స్, 32 ఇయర్స్, యంగ్, చార్టెడ్ అకౌంటెంట్, చాలా మంచిగా వెల్ సెటిల్, అప్పుడే జాబ్ వచ్చింది, 5 ఇయర్స్ చేస్తున్నాడు, సెటిల్ అవుతున్నాడు అనుకొని చార్టెడ్ అకౌంట్ ఈజ్ వెల్ సెటిల్. ఇట్స్ వే బ్యాక్ ఇన్ 2017 స్టోరీ దిస్ ఇస్. దట్ టైమ్ చార్టెడ్ అకౌంటెంట్. అప్పుడు ఏం చేశాడంటే, అతనికి స్టేజ్ 4 కోలాన్ క్యాన్సర్ వచ్చింది, ట్రీట్మెంట్ చేయించుకున్నాడు, అన్ఫార్చునేట్గా రికరెన్స్ వచ్చింది, అబ్డామిన్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అన్నమాట. సో వీ ట్రై టు రిమూవ్ దట్, వీఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్, సక్సెస్ కాలేకపోయాము. కీమోథెరపీ టాలరేట్ చేయట్లేదు, అదంతా పేగుల మీద పడేసి పేగులు కూడా వర్క్ అవ్వట్లేదు. ఇన్ హిస్ లాస్ట్ స్టేజెస్లో ఒక మార్కెటింగ్ అతను 50,000 పెట్టి ఒక జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ కొనిచ్చాడు. ఈ జ్యూస్ తాగితే మీకు ఇందులో జ్యూస్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ వస్తాయి, మీకు క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది, నా పేషెంట్స్ చాలామంది ఉన్నారని 50,000 పెట్టి జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ కొనిచ్చాడు. అంటే చెప్తున్నాను, ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండి. మీరు మల్టీవిటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇవన్నీ అంటే ఐ విల్ నాట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ ఎక్సర్సైజెస్, అవాయిడ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్, దీస్ ఆర్ ద 3 కార్నర్ స్టోన్స్ అండ్ పిల్లర్స్ ఆఫ్ యువర్ హెల్త్. ఇవి తప్ప మనకి వేరేది ఏవి, మీకు ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏది లేదు మనకి. ఇవన్నీ మనం సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసం మనం చేసే థింగ్సే. మీరు అసలు చేసుకోకుండా రోజు బిర్యానీ తినేసి యాంటీ ఆక్సిడెంట్స్ వేసుకుంటే ఏమొస్తుందండి? బిర్యానీలో ఫ్యాట్ ఉంది అంటే ఏమొస్తుంది? ఏం రాదు. సో హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ ఎక్సర్సైజెస్ అండ్ అవాయిడ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్, దీస్ 3 ఆర్ ద పిల్లర్స్ ఫర్ యువర్ హెల్త్. There is no other alternate, no need of any supplements, no need of any products. These 3 it will నేను చెప్పేది ఓన్లీ క్యాన్సర్ గురించి కాదు, యువర్ ఓవరాల్ హెల్త్ గురించి కూడా. సో హెచ్పివి గురించి చెప్పారు సార్. సిఐఎన్ అంటే ఏంటి సార్ అసలు? సిఐఎన్ అంటే కార్సినోమా ఇన్ సిటు అంటారు. ఇదేంటంటే సిఐఎన్ 1, 2, 3 అని ఉంటుంది. ఇది ఓల్డ్ క్లాసిఫికేషన్. ఇంతకుముందు మనకి కామన్గా ఇప్పుడు ఏంటంటే ఎల్సిల్ అంటారు, హెచ్సిల్ అంటారు. లో గ్రేడ్ స్క్వామస్ ఇంట్రాఎపిథీలియల్ నియోప్లాజం, హై గ్రేడ్ స్క్వామస్ ఇంట్రాఎపిథీలియల్ నియోప్లాజం అంటారు. చెప్పాను కదా, ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అయిన సెల్, నార్మల్ సెల్ ఫస్ట్ అబ్నార్మల్ సెల్గా మారుతుంది. అబ్నార్మల్ సెల్ తర్వాత CIN1, CIN2, CIN3 వస్తుంది. తర్వాత 0 స్టేజ్ వస్తుంది, తర్వాత క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ వస్తుంది. ఇట్లా గ్రాడ్యువల్గా ఓవర్ 5 years 6 years మనకు మారుతుంది. అంటే సడన్గా ఒకటే రోజులో మారదు అనమాట. ఈ 5 yearsలో CIN1లో మనం కనుక డిటెక్ట్ చేయగలిగితే, మనం వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ మన ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకొని కొన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు. CIN3లో కనుక మనం డిటెక్ట్ చేయగలిగితే కొన్ని రకాల ప్రొసీజర్స్, సర్విక్స్ని ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కానీ, దాని కోల్డ్ థెరపీ, క్రయోథెరపీ అని, క్రయో అబ్లేషన్స్ అని, ఇవన్నీ చేయడం ద్వారా మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇవన్నీ ఏంటంటే క్యాన్సర్ ప్రీ స్టేజెస్. క్యాన్సర్ రాకముందు అబ్నార్మల్ సెల్స్ని డిటెక్ట్ చేసి వాటిని ప్రీ స్టేజెస్ అంటారు. ఈ ప్రీ స్టేజెస్లో చేస్తే 100% క్యూర్ ఉంటుంది. అండ్ ఇది క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇది ప్యాప్స్మియర్లో CIN1, CIN2, CIN3 అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు డిఫరెంట్ నామినిక్లేచర్ చేశారు. ఇదేంటంటే అబ్నార్మల్ సెల్ క్లాసిఫికేషన్ అనమాట. సో ఈ అబ్నార్మల్ సెల్ ఎంత అబ్నార్మల్గా ఉన్నాయని బట్టి 1, 2, 3 అని ఇస్తాం. చాలా అబ్నార్మల్గా ఉంటే CIN3 అంటాం. కొద్దిగానే చేంజెస్ నార్మల్ సెల్తో కంపేర్ చేస్తే నార్మల్ కొద్దిగా స్లైట్ చేంజెస్ ఉన్నాయంటే CIN1 అంటాం. CIN1లో మనకి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. CIN3లో మనకి సమ్ ఇంటర్వెన్షన్ కావాలి, అంటే దాన్ని తీసేయడం అని, అబ్నార్మల్ ఏరియా కాల్పోస్కోపిక్ ఎగ్జామినేషన్ కానీ ఇట్లాంటివి చేసి, ఆ లీజన్ ఎక్సిషన్ కానీ ఇట్లాంటి చిన్న ప్రొసీజర్స్ చేయాల్సింది ఉంటుంది. ఇది ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటారు, ప్రీ క్యాన్సరస్ స్టేజ్. సో నార్మల్గా డెలివరీ అయిపోతారు సార్ చాలా మంది. డెలివరీ అయిన తర్వాత చాలా మంది మళ్ళీ వచ్చి టెస్ట్లు ఏం చేయించుకోరు. సో ఆ టెస్టులు అంటే డెలివరీ తర్వాత ఎలాంటి టెస్టులు ఉంటాయి, అసలు టెస్టులు ఎందుకు చేయించుకోవాల్సి వస్తుంది సార్? ప్రెగ్నెన్సీ అనేది వన్ ఆఫ్ ద సేఫ్ కండిషన్ అండి. ప్రెగ్నెన్సీ తర్వాత కొద్ది రకాల క్యాన్సర్ రిలేటెడ్ ఏంటంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే మనం ఏ టెస్ట్ చేయం, ఎందుకంటే మనం స్టిమ్యులేట్ చేయకూడదు సర్విక్స్ని. ఒకసారి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా మనకి ఎవరైతే హెల్దీ ఉమెన్ స్క్రీనింగ్ ఉంటుందో, అంటే ఆఫ్టర్ మ్యామోగ్రఫీ, ఒకవేళ ఏజ్ని బట్టి మ్యామోగ్రఫీ అయితే మ్యామోగ్రఫీ, సర్వైకల్ ప్యాప్స్మియర్ అయితే ప్యాప్స్మియర్ చేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే రికరెంట్ ప్రెగ్నెన్సీస్లో ఎక్కువ పిల్లలు ఇంతకుముందు 10, 12, ఇప్పుడు అంటే మనకి 1 or 2 కన్ఫర్మ్ చేస్తున్నారు, కానీ
10 మెంబర్స్ 12 మెంబర్స్ కనే వాళ్ళు కూడా ఉన్నారు మన పాత జనరేషన్. అవునవును. రికరెంట్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. సో ఎక్కువ ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళు మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఉంటుంది. అదర్వైజ్ ప్రెగ్నెన్సీ రెగ్యులర్ ఫాలో అప్ అండి. నో స్పెసిఫిక్ ప్రికాషన్స్ ఆర్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. ఓకే. ఎవ్రీ 3 to 5 years ప్యాప్స్మియర్ ప్లస్ హెచ్పివి టైరస్ ఆర్ ప్యాప్స్మియర్ అలోన్ ఇస్ సఫిషియంట్. ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆ జర్నీలో ఉన్నప్పుడు ఇన్ మిడిల్‌లో మనకి సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? వస్తాయండి. నేను ఒక పేషెంట్ చూశాను. అరౌండ్ 27 years ఫీమేల్ ప్రెగ్నెన్సీలో సర్వైకల్ కొద్దిగా వైట్ డిశ్చార్జ్ అని ఇవాల్యుయేట్ చేస్తే అది సర్వైకల్ క్యాన్సర్ అని వచ్చింది. ఓకే. ఇట్స్ వెరీ ట్రికీ టు ట్రీట్ దట్ పేషెంట్. ఆమెకి ఆల్మోస్ట్ మనకి 3rd monthలోనే డిటెక్ట్ అయింది సర్వైకల్ క్యాన్సర్ అని. ఆమెకి ఏం చేసామంటే వీ హ్యావ్ టు రిస్క్ వర్సెస్ బెనిఫిట్. ఇట్లాంటి వాళ్ళలో ఏంటో సర్వైకల్ క్యాన్సర్స్ ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసి ఆమె ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఆమెను ఫాలో అప్లో పెట్టాము. ఇంకా ప్రెగ్నెన్సీ కాలేదు. సో కొద్ది మందికి ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా కొన్నిసార్లు సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ వెరీ వెరీ రేర్. ఎందుకు అంటే మనకి హెచ్పివి ఇన్ఫెక్షన్ నుంచి డిసీజ్ రావడానికి మినిమం 10 to 15 years గ్యాప్ ఉండాలి. సో మోస్ట్ కామన్ ఏజ్ ఈజ్ అరౌండ్ 40 to 50. 50sలో మోస్ట్ కామన్గా వస్తుందండి సర్వైకల్ క్యాన్సర్ అనేది. ప్రెగ్నెన్సీ యూజువల్గా మనకి 20s 30sలో ఉంటుంది కాబట్టి యూజువల్గా ఈ ఏజ్లో మనకి సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి చాలా చాలా తక్కువ, వెరీ వెరీ రేర్. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా సార్? మెయిన్గా క్యాన్సర్ అనేది జన్యుపరమైన మార్పుల వల్ల వస్తుందండి. ఒక సెల్ కనుక క్యాన్సర్ సెల్గా మారాలంటే అందులో వేరియస్ మల్టిపుల్ జీన్స్ మాడిఫై అవ్వాలి. అవి జీన్స్ మాడిఫై అవుతేనే అది క్యాన్సర్ సెల్గా మారిపోతుంది. ఒక క్యాన్సర్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి నెవర్ స్ప్రెడ్. వాట్ ఎవర్ ద క్యాన్సర్, ఈ సర్వైకల్ క్యాన్సర్ అనే కాదు, ఏదైనా కానీ ఒక పర్సన్ నుంచి వేరే పర్సన్కి స్ప్రెడ్ కాదు. ఏది ఈవెన్ కొన్నిసార్లు స్టడీస్ కూడా ఉన్నాయి మా దగ్గర. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటారు. క్యాన్సర్ పేషెంట్స్ నుంచి తెలియకుండా, వాళ్ళ క్యాన్సర్ ఉందని తెలియకుండా తీసుకొని బ్లడ్ తీసుకొని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫ్యూజ్ చేశారు. అట్లా 1500 1500 పీపుల్ స్టడీ, అట్లా లిటరేచర్లో చూస్తే 1500 పీపుల్ దొరికారు. వాళ్ళకి స్ప్రెడ్ అయిందంటే అవల. ఎందుకు అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఆ క్యాన్సర్ సెల్స్కి, ఒకవేళ క్యాన్సర్ సెల్స్ ఉన్నా వాటిని కిల్ చేస్తుంది. ఎందుకంటే ఫారెన్ సెల్స్గా డిటెక్ట్ చేసేసి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఎటువంటి క్యాన్సర్ స్ప్రెడ్ కాదండి. కేవలం జన్యుపరమైన మార్పులు వస్తేనే మాత్రమే అది క్యాన్సర్గా మారుతుంది ఆ సెల్స్. ఆ జన్యుపరమైన మార్పులకు వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. ఇన్ఫెక్షన్ కావచ్చు, మనం తీసుకునే అలవాట్లు కావచ్చు, సెల్ డివిజన్ అప్పుడు అవి కావచ్చు. అంతేగాని ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఈవెన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా కూడా ఇంతవరకు స్ప్రెడ్ అయినట్టు దాఖలాలు అయితే లేవండి. సార్ నార్మల్గా మనకి ఎక్స్టర్నల్ తెలియదు సార్, అంటే క్యాన్సర్ ఉంది అని చెప్పేసి ఎక్స్టర్నల్గా మన బాడీని చూస్తే ఎవరికి తెలియదు. ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఎక్స్టర్నల్గా తెలుస్తుంది సార్? చెప్పాను కదండి, క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ సెల్స్ ఇన్ ద బాడీ, క్యాన్సర్ సెల్స్. ఎందుకంటే ఆ క్యాన్సర్ సెల్స్ అనేది గ్రోత్ అవుతూ అది పక్కనున్న ఎన్విరాన్మెంట్ కూడా మార్చేసుకుంటుంది, దానికి అనుగుణంగా మార్చేసుకుంటుంది. అందుకని ఇనిషియల్ స్టేజెస్లో మనకి సిమ్టమ్స్ అనేది చాలా తక్కువగా కనపడతాయి. యూజువల్గా స్టేజ్ 4లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్స్టర్నల్ సిమ్టమ్స్ లైక్ బరువు తగ్గటము, చాలా వీక్ అవటము, ఆకలి మందగిచ్చటము, పొట్ట ఉబ్బరం, స్ప్రెడ్ ఎసైటిస్ ఉండటం, కొన్నిసార్లు లివర్కి మల్టిపుల్ లివర్ స్ప్రెడ్ అయ్యి లివర్ ఫంక్షన్ డ్యామేజ్ అవటం, కళ్ళు పచ్చగా అవటం, కొన్నిసార్లు లంగ్స్ స్ప్రెడ్ అయితే దగ్గు, తెమడలో రక్తం కావటం, ఇట్లా లాస్ట్ స్టేజెస్లో తెలుస్తుందండి. యూజువల్గా లాస్ట్ స్టేజెస్లో ఏంటంటే మనకి అపిటైట్ తగ్గటము, వెయిట్ లాస్ అవ్వటము, ఫెటీగ్ అంటారు, చాలా అలసటగా ఉంటాము, కొన్ని స్ప్రెడ్ లంగ్స్లో బ్రీతింగ్ డిఫికల్టీస్ రావటము, లివర్ డ్యామేజ్ అవటం, ఇట్లాంటి వెరీ రేర్ లాస్ట్ స్టేజెస్లో మనకు తెలుస్తాయండి సిమ్టమ్స్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రెజెంట్ జనరేషన్లో చాలా మందికి వీటి గురించి తెలియక వాళ్ళు ఏవేవో చేసుకోవడం కానీ లేకపోతే అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.